first ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్యా ఉపాసకులు, ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురువుగారు. ఆయన మంత్రోపదేశం కోసం, ఆయన ఉపాసన శిక్షణ ఇవ్వడం కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పటికీ ఎంతో మందికి ఆయన ఇప్పటికే మంత్రదీక్షను ఇవ్వటం జరిగింది. ఇప్పుడు వారితో మాట్లాడి మనం మంచి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారే గురు కరుణామయ్య గారు. ఇప్పుడు వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అమ్మదే వల్ల బ్రహ్మాండంగా ఉంది. అంతే, మీరు ఆ మాట అనగానే మాలో జోస్ వచ్చేస్తుంది. గురుగారు, పంచమానసిక పూజలు అని చెప్పి నేను విన్నాను ఒకసారి మీతో మాట్లాడేటప్పుడు. అసలు ఏంటి ఈ పంచమానసిక పూజలు? నేను ఎక్కడా వినలేదు, ఎవరు కూడా ఈ టాపిక్ చెయ్యలేదేమో అనుకుంటున్నాను. ఒక్కసారి నేను తెలుసుకొని మన ప్రేక్షకులు కూడా మీ ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను. దాని గురించి తెలియజేయండి. ఇది సాధారణంగా ఖడ్గమాల, లలితా సహస్రనామం ఇలాంటి స్తోత్రాలు చదివినప్పుడు ధ్యాన శ్లోకం అవగానే పంచమానసిక ఉపచార పూజాం కరిష్యే అంటారు. అసలు పంచ ఉపచారాలంటే ఏమిటి? గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్యం. ఇవి పంచోపచారం. ఎప్పుడు చేస్తామంటే మరి టైం లేనప్పుడు, పొద్దునే ఫ్లైట్ అందుకోవాలి, అప్పుడు షోడశోపచార పూజ చేయాలంటే టైం ఉండదు. అలాగని మొదలు పెట్టలేము, మనసు ఒప్పదు. అప్పుడు పంచోపచారాలు చేస్తాం. ఇది బాహ్యంగా చేసేది. కానీ జనాలు ఏం చేస్తున్నారు? పంచ మానసిక ఉపచార పూజాం కరిష్యే అన్నప్పుడు అప్పుడు కూడా గంధం పైన వేస్తున్నారు. కానీ యాక్చువల్గా చెప్పింది ఏంటి? మానసిక అంటే మనసులో చేసుకోమని. ఈ మనసులో చేసుకున్నప్పుడు తత్వపరంగా చేసుకోవాలి. నేను ఒక 5-6 రోజుల వరకు కూడా నేను తత్వపరంగానే ఇలా కళ్ళు మూసుకుని గంధం అంటే సత్సంగం, నా మనసులో ఉన్న ఆలోచనలు, బయట ఉన్న స్నేహితులు నన్ను సన్మార్గంలో నడిపించేటట్టు అసోసియేషన్స్ బాగుండాలి. పుష్పం అంటే ఇంద్రియ నిగ్రహం, నేను ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి అని నాకు నేను టీచ్ చేసుకుంటూ ఉంటాను, అంటే రిఫార్మ్ చేసుకోవడం. అలాగే ధూపం, నాలోని అరిషడ్ వర్గాలు, కోపతాపాలు పూర్తిగా పోవు, కొంతవరకు కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడు వచ్చిన నైస్ క్యారెక్టర్ వల్ల వచ్చిన ధూపమే, ఫ్రాగ్రెన్సే ఆవిడకి జీవితమే అర్పిస్తున్నాను అనేది వాదం. దీపము, కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా అమ్మే కనబడాలి. అందుకే నేనే ఒకరికి చెప్పాను, ఇక్కడ కనెక్ట్ అయితే అమ్మలని బొమ్మలుగా కనబడతాయి, ఇక్కడ కనెక్ట్ అయితే బొమ్మలే అమ్మలు అవుతాయి. ఇది కరెక్ట్. అంచేత నాకు కళ్ళు మూసుకుంటే నేను లేనిది ఊహించుకుంటున్నాను, కానీ కళ్ళు తెరిచే వస్తే బొమ్మల్ని అమ్మలుగా నేను చేయలేకపోతున్నాను. ఆ చేసి శక్తి, నాకు భావించే శక్తి కావాలి అని. అది దీపం. నైవేద్యం అనేటప్పటికీ శివశక్తి సామరస్యం నైవేద్యం అంటారు. అంటే ఒకసారి చెప్పే మనం, భార్య భర్త కొట్టుకోకుండా ఉంటే బ్రహ్మాండమే నైవేద్యం. ఇప్పుడు మన ఇంట్లో కూడా చూడండి, కష్టమే ఇది, చాలా అమ్మో అసాధ్యం, సుదుర్లభ అంటుంది. ఎందుకంటే మన అమ్మా నాన్నే చూడండి, పెళ్లి చేసాక భార్యాభర్తలు, కొడుకు, కోళ్ళు, కూతురు, అల్లుడు కొట్టుకోకుండా ఉంటే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. మనల్ని పుట్టించిన మా వాళ్ళకే అలా ఉంటే విశ్వాన్ని సృష్టించిన ఆవిడకి ఎలా ఉంటుంది? కొట్టుకోకుండా ఉండరా బాబు, నీ పూజలు బాగానే చేయకపోయినా పర్లేదా అని అన్న ఉద్దేశంలోనే పరశురామ కల్పసూత్రంలో శివశక్తి సామరస్యం నైవేద్యం కల్పాను. అది మానేసి గొంటింట్లోనే 2-3 గంటలు పెట్టి ముక్కుతూ మూలుగుతూ పులిహార, దద్దోజనం, గారెలు, బూర్లు అన్నీ చేసి ఇంత 21 చేసి అన్ని తినగలమా? ఇప్పుడు ఉన్నట్టు దీంట్లో తినలేం, హెల్త్ ఇష్యూస్ వల్ల. ఇది తప్పు. ఇది నేను శివశక్తి సామరస్యం అంటే భార్యాభర్తలే కాదు, ఎవరిని చూస్తామో వాళ్ళతో సామరస్యంగా ఉండాలి అనేది. అలాగే మనోలయం ఆనంద కర్పూరిణి రాజనం. మనస్సుని, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇంకా నాకు నా కుటుంబం కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, నా సంస్థ కానీ, నేను రేపు మధ్యాహ్నం చేయాల్సిన పూజ కానీ గుర్తు రాకుండా మీతో మాట్లాడితే మనోలయం అది కర్పూర నీరాజనం. మనస్సును లైన్ చేసి మాట్లాడాలి, అది యోగం అవుతుంది. యోగ కర్మేషు కౌశలం. ఇలాగే అర్థం చేసుకున్నాను. కానీ ఒక 10 రోజుల క్రితం ఇదే చేస్తుంటే మా గురువు గారు ఆవహించారు. ఆవహించడం అంటే సదా గురువుని స్మరించుకుంటూనే ఉంటాను నేను, ఎందుకంటే ఆయన లేకపోతే నా జీవితం లేదండి. వెరీ మచ్ ఆర్డినరీ పర్సన్. కాలేజీలు కట్ చేసి
మామూలుగా అన్ని ఆ టైంలో చేసినవన్నీ చేశాను నేను. నేను చెప్తున్నాగా పబ్లిక్గా ఓపెన్గా చెప్తాను. నేనే అక్కడి నుండి తపస్సు చేసి వచ్చిన వాడిని మాత్రం కాదు. కానీ ఆ మహానుభావుడు అమృతానంద సరస్వతి నా జీవితంలోకి వచ్చి మా అమ్మ తర్వాత అమృతానంద సరస్వతులు మంత్రం ఇచ్చి సైలెంట్గా నాకు నేర్పించి నా జీవితాన్ని మలుపు తిప్పారు. సో అప్పుడప్పుడు ఆయన ఇప్పుడు సిద్ధి పొందేసినా కూడా అప్పుడప్పుడు ఆవహిస్తుంటారంటే టూ మచ్గా అదే భావనలో ఉన్నప్పుడు మొత్తం పర్సనాలిటీ లోపలికి వెళ్తుంది. మా గురువు గారు ఒకసారి నేను ఆయనకి తెలియకుండా ఆయన ఈమెయిల్ చదివాను దేవిపురంలో ఉన్నప్పుడు. అంటే నేర్చుకోవాలని తపన ఇలా వస్తూ చూసి రాలేదు కానీ ఈమెయిల్ ఓపెన్ చేసి అంటే శిష్యులు అడుగుతుంటే ఈయనేం సమాధానం చెప్తారు, రేపు నేను గురువు అయ్యాక కూడా అదే సమాధానం చెప్పాలి. ముందుగానే కాపీ కొట్టేస్తే నాకు కొంచెం ఉపయోగపడుతుందని. ఎప్పుడు అప్పుడు ఎంత 30 ఏళ్ళు, ఇప్పుడు 71 41 ఏళ్ల క్రితం చెప్తాను. అందులో ఒక అమ్మాయి అడిగింది, గురూజీ ఎలా మెడిటేషన్ చేయాలి అని. ఎలా మెడిటేషన్ చేయాలంటే ఇదో పెద్ద సబ్ టాపిక్. ఎలా మెడిటేషన్ చేయాలంటే అందరూ కళ్ళు మూసుకుని ఇలా పైన చూస్తారు, కానీ నేను మాత్రం అమ్మని 2 కాళ్ళు నా తల మీద ఉంచి అమ్మ అలా నిల్చున్నట్టు ఊహించుకుని ఆ కాళ్ళు పట్టుకుని లోపలికి లాగేసుకుంటాను. ఎంతవరకు లాగుతానంటే అమ్మ కళ్ళు నా కళ్ళు, అమ్మ ముక్కు నా ముక్కు, అమ్మ నోరు నా నోరు అయ్యేలాగా ఫీల్ అవుతూ లాగుతాను. అప్పుడు నేను ఉండనుగా, అమ్మే ఉంటుందిగా. అదే ధ్యానం అన్నాడు. గొప్ప అద్భుత విశ్లేషణ అండి. అంటే ఎంతసేపు నేను నీలో అవ్వాలి, నువ్వు నేను కొడుకుంటున్నాను. అంటే లోపలికి లాక్కుని నేనే నువ్వే నేను అన్న ఫీలింగ్ తెచ్చుకోవడం అన్నది అది అలాగా ఆవాహన అవుతూ ఉంటారు. అప్పుడప్పుడు ఆయన ఎలా పెట్టుకుని కూర్చోవడం అన్నీ వచ్చేస్తూ ఉంటాయి అనమాట. ఈ భావం అంటారు, దైవీ భావం అంటారు. అలా గురుభావం వచ్చినప్పుడు మా పీఠంలో చేస్తుంటే ఇది కాదు పంచమానసోపచారం అంటే ఏదైనా ప్రాణశక్తి పరమేశ్వరిని ఆయన ఊపిరి మీదే వెళ్ళమంటుంది. హంస గాయత్రి, అజపా గాయత్రి, హంస శివసోహం, హంస విద్మహే పరమహంసాయ ధీమహి అన్ని హంస అంటే ఊపిరి. సో ఫైనల్గా అమ్మ ఎక్కడుంది తెలుసా అండి? అత్యంత దగ్గరగా ఉంది, అక్కడుంది, శ్వాసలో ఉంది. ఒరే నువ్వు నేను ఎంత కరుణతో నీకు అంత దగ్గరగా ఉంటే అక్కడ దృష్టి నిలపడం మానేసి ఇక్కడ వెతుకుతున్నావు, కష్టం రా అక్కడ దొరకడం నేను అని చెప్తుంది. అది లలితా సహస్రనామంలో కూడా చెప్పింది. అంచేత ఆ ఊపిరి అన్నది నాకు గుర్తొచ్చి ఈ పంచ మానసికోపచార పూజలు కూడా ఊపిరితో చెయ్యాలి అని ఆయన అప్పటికప్పుడు మా వాళ్ళకి చుట్టూ రావడం వాళ్ళకి చెప్పాను. ఏమిటంటే హం ఆకాశాత్మనే, లం పృథివ్యాత్మనే, సత్సంగం గంధం కల్ప్యానమ. పరశురామ కల్పసూత్రం. లం అనేది మూలాధారానికి ఉన్న అక్షరం. మూలాధారం అంటే యానస్ మజిల్స్. దాన్ని ఇలా కంట్రాక్ట్ చేసి ఊపిని బిగబట్టి దృష్టి ఆ బేస్ ఆఫ్ ద స్పైనల్లో అక్కడ పెట్టి అలా ఎంతసేపు ఉంచగలిగితే ఉంచి లం అన్న బీజాక్షరాన్ని సంస్కృతంలో దేవనాగరిలో అక్కడ చూడాలి. వీలుంటే ఆరెంజ్ కలర్లో చూడాలి. అది మానసిక గంధం. ఇలా ఎవరైతే చేస్తారో 100% గ్యారంటీ కొన్నాళ్ళకో కొన్ని నెలలకో ఆలోచనలన్నీ స్ట్రీమ్ లైన్ అవుతాయి. ఎప్పుడైతే మన ఆలోచనలు బాగుంటాయో స్నేహితులు చుట్టాలు కూడా బాగానే ఉంటారు. కానీ మనమే మన దక్షిణామూర్తి స్తోత్రం చెప్తారు, ప్రపంచం అనేది నువ్వు సృష్టించినదే. రమణ మహర్షి కనబడ్డ ప్రపంచమే మనకి కనబడుతుంది. మరి ఆయనకి ఎలా కనబడింది, మనకెందుకు ఇలా కనబడుతుందండి? నేనే సృష్టిస్తున్నాను, మీరే సృష్టిస్తున్నావు ప్రపంచం అని దక్షిణామూర్తి చెప్తుంది. అది వేరే టాపిక్ అనుకోండి. అంచేత ఈ కంట్రాక్ట్ చేసి అక్కడ ఈ అక్షరాన్ని చూపిస్తే లం పృథివ్యాప్తి. పుష్పం ఈ ఊపిరిని తీసుకొచ్చి కంఠంలో ఇక్కడ బంధించాలి. బంధించినప్పుడు ఇంకా ఈనాడు ఈ నవరంధ్రాలు మిగతా రంధ్రాలు మూసుకుపోతాయి. ఇక్కడొకటే బంధించాలి. బంధించి హం అని హా అన్న దేవనాగరి అక్షరాన్ని నీలం రంగులో ఊహించాలి. ఇంతవరకు ఏ ఛానల్లోనూ చెప్పలేదు. మొట్టమొదటిసారి మీ ఛానల్లో చెప్తున్నాను. ఎందుకంటే మాకు వచ్చిందే 9 రోజుల కింద వచ్చింది నాకు ఈ ఇన్ఫర్మేషన్. భావన కాదు, ఈ నాలెడ్జ్ ఆ గురువు గారు ఇచ్చింది. మొట్టమొదటి మీ ఛానల్లో చెప్తున్నాను. తర్వాత అన్ని చెప్పొచ్చు అనుకోండి. అచేత నీలం రంగులో హమ్ అన్న అక్షరాన్ని
దేవనాగర్లో చూడాలి. ఇది కావాల్సిన సంస్కృత లెటర్లు చూస్తే తీసుకోవచ్చు, ఎక్కడైనా దొరుకుతాయి ఇంటర్నెట్. తర్వాత ఎం వాయువ్యాప్నే అరిషద్వర్గ విసర్జనం. కోపము, తాపము, ఈర్ష్య, అసూయ ఇవన్నీ తగ్గాలంటే ఇక్కడ గుండెల దగ్గర, అది నేను ఇప్పుడు చేయలేదు ఎందుకంటే కొంచెం నాకు హార్ట్ కంప్లైంట్ ఉంది కాబట్టి, ఇక్కడ గుండెల దగ్గర నిలిపి అప్పుడు కొంచెం బిగబట్టాలి. బిగబట్టి ఎం అన్న అక్షరాన్ని దేవనాగర్లో ఆకుపచ్చ రంగుల్లో చూడాలి. చూస్తే 100% ఆకుపచ్చ రంగు ఎం అన్న అక్షరం చూస్తే ఇలా చెయ్యగా ఒక రోజులో అంటే కుదరదు, కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు చేస్తే 100% పనిచేస్తుంది. తర్వాత చాలా ఈజీ. భస్త్రిక అని ఎప్పుడైనా విన్నారా? ఊపిరిలో భస్త్రిక అని ఈ ఊపిరిని పెట్టి ఈ పొట్ట ముందుకి వెనుకి తీసి అదొక ప్రాణాయామం టైప్లో చేస్తారు కొంతమంది, చాలా బాగా పనిచేస్తారు. ఆ భస్త్రిక లాంటిదే నేనేం చేయాలంటే ఊపిరి బిగపెట్టి నాభిస్థానం దగ్గర ఉంచాలి. ఇక్కడ ఉండాలన్నమాట. ఇక్కడ ఉన్నప్పుడు చెవుల్లో వేడి గాలి కూడా వస్తూ ఉంటుంది బాగా చేస్తే. మరి రమ్మంటే అగ్నితత్వమే కదండి, ఈ అగ్ని అలా పుడుతుందన్నమాట. ఎప్పుడైతే అగ్ని పుట్టిందో అప్పుడు లోపల ఉన్నటువంటి అజ్ఞానము, ఇది అమ్మవారు కాదు, ఇదో మైకు, ఇదో షూరు మైకు, ఇదో నలుపు కలరు, నలుపు అంటే నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం అనేది మీకు తెలుసు, ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఇవన్నీ బర్న్ అయిపోతాయి. ఇది అమ్మ స్వరూపమే, ఇది అమ్మ స్పర్శే, ఇది వచ్చి శబ్దము అమ్మే, సర్వము అమ్మే, ఇలాగా ఆ స్థితికి వెళ్ళిపోతుందండి. ఎంతసేపు చేస్తే అంతమంది. కాకపోతే మెల్లిమెల్లిగా నేను చెప్పాను కదా అని ఇలా పెట్టి కొంపల మీద తెచ్చుకోకూడదు జనాలు చూసేవాళ్ళు. ఇదంతా చాలా టైం పడుతుంది ఖచ్చితంగా. నెల 2 నెలలు చేసేయచ్చు. ఎంత ఎవరికి వీలైనంత వరకు అంత చేయాలి. ఇలా చేసి ఒక రకంగా చెప్పాలని పొట్ట కూడా తగ్గుతుంది. అట్లయితే అందరు చేస్తారు. చేశాక తర్వాత వం అమృతత్వాప్నే నైవేద్యం అనేది, అది నేను బాహాటంగా చెప్పకూడదు కనుక అది ఆ ఒక్క ఇది నేను చెప్పను. అది తాంత్రికంగా ఉంటుంది. అది ఏమైనా ఇంట్రెస్ట్ ఉండి అడిగిన వాళ్ళకి చెప్తాం. బట్ అమృతత్వాపం అంటే మళ్ళీ మామూలుగా నేను చూసి వాళ్ళతోటి సఖ్యంగా ఉండాలని అనుకుంటే సరిపోతుంది. లోవర్ అబ్డమన్ని కాన్సన్ట్రేట్ చేయాలి అక్కడ చేసి, అంటే పొత్తి కడుపు మీద ఫోకస్ చేయాలి. అప్పుడు భావం కూడా అక్కడ అక్షరం వం ఇలాంటి అక్షరాన్ని ఆరెంజ్ కలర్, రెడ్ కలర్, ఆరెంజ్ కలర్లో ఊహించాలి. కాషాయ రంగు, కాషాయ రంగులో వమ్మను ఊహించి ఇంకొక భావం ఉంటుంది. ఆ భావం నేను పబ్లిక్గా చెప్పకూడదు కాబట్టి చెప్పలేదు. బట్ ఇంతవరకు చాలు నేర్చుకున్న వాళ్ళకి. చివరిగా సంకాలాత్మనే మనోలయం అంటారు. ఇది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అంటే ఊపిరిని ఇక్కడ నిలపాలి. అసలు ఇక్కడున్న ఊపిరి ఇక్కడికి ఎలా వెళ్తుంది? నేను న్యూయార్క్లో ఉన్నప్పుడు, ఇప్పుడు ఆయన లేదు, సిద్ధి పొందారు, ఒక 96 ఏళ్ల బాబాను చూశాను, స్వామి. ఆయన కళ్ళతో ఊపిరి పీలుస్తారండి. ఎప్పుడైనా విన్నారా? ఒక పేపర్ తీసుకొచ్చి కళ్ళ దగ్గర పెడితే ఇలా ఆడుతుంది ఆయన ఊపిరి వదులుతుంటే. కళ్ళతో ఊపిరి పీలుస్తా అంటే అంత శక్తి మీలోనూ ఉంది, నాలోనూ ఉంది. ఆయన ప్రాక్టీస్ చేసి సాధించుకున్నాడు కాబట్టి ఇప్పటికీ కుంభకోణంలో రాంబా అని ఒక మామూలు పురోహితుడు ఉన్నారు. సమయం వచ్చిందిగా చెప్తున్నారు. ఆయన హోమం ఎలా చేస్తారంటే హోమం గుండంలో పడుక్కుంటాడు మంటలో. మీరు యూట్యూబ్లో చూడొచ్చు, ఫైర్ యోగి రాంబా అని. పడుక్కుంటే గెడ్డం కూడా కాలదండి. అది ఇలా 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 అంటున్నా. మనం మామూలు కొంచెం వేడి వస్తేనే అబ్బో కాలిపోతుందని వెనక్కి వేడితో హోమం చేసేది. అలాంటి పడుక్కుని ఈ కర్రల సమిధలన్నింటినీ తీసుకుని గుండెల మీద, శిరస్సు మీద పెట్టుకుని ప్రదక్షిణ చేస్తారు. విచ్ ఈజ్ హ్యూమన్లీ ఇంపాసిబుల్ అనుకుంటాం. కొంతమంది భగవంతుడని నమ్మకం లేని వారు సీత అగ్నిలో దూకిందా అన్న ట్రాష్ అంటారు కదా. సీత ఏమిటి, మామూలు ఒక పురోహితుడు 20 ఏళ్ళ ఉపాసన చేసి అగ్నిలో ఆ మహాసాధి దూకిందంటే ఎందుకర్రా మీకు నమ్మకం లేదనిపిస్తుంది. ఇలాంటివి వింటే నమ్మొచ్చు. ఇప్పుడు కావాల్సి చూడండి, వెళ్ళి ఇంకా ఉన్నాడు ఆయన కుంభకోణంలో. ఆయన ఫోన్ నెంబర్ కూడా ఉంది. ఆయన ఫోన్ చేసి వెళ్తే ఇప్పటికీ ఆ ఉండ్రాళ్ళు ఎలా పెడతాడంటే చేతులు ఎలా పెట్టి నిప్పులో పెడతాడు ఆయన. అంత శక్తి. అలాంటిది ఇక్కడ ఉంటుంది. సంకాలాత్మ అంటే ఇక్కడ
నిలపగలిగిన శక్తి ఆయన 20 ఏళ్ళు ఉపాసన చేశారు ఈ మంత్రం గురించి. ఎందుకు చేశారండి అని హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు అడిగితే, మన హిందూ మతం యొక్క గొప్పదనం అందరికీ చెప్పాలి, నాస్తికత్వాన్ని తగ్గించడం కోసం నేను చేస్తున్నాను. జీవితాన్నే పణం పెట్టాడు. ఏం సంపాదించుకోవడానికి కాదు, ఆయన ఏమీ డబ్బులు పుచ్చుకోడు, అది జీవిత లక్ష్యం. అలాగా పంచ మానసికోపచార పూజలంటే నాలో ఊపిరిని డిఫరెంట్ లెవెల్స్ లో నింపి, డిఫరెంట్ కలర్స్ చూస్తూ, డిఫరెంట్ అక్షరాలని దేవనాగరి, దేవతల భాష కాబట్టి దేవనాగరి చూస్తే ఆల్మోస్ట్ మీరు అక్కడ కనెక్ట్ అయిపోతారు. గురుగారు, ఇప్పుడు మీరు ఒక్కొక్క దగ్గర ఊపిరిని హోల్డ్ చేసేటప్పుడు ఒక్కొక్క కలర్ తో ఆ మంత్రాన్ని చూడాలన్నారు కదా, అంటే చక్రానికి సంబంధించిన కలర్ అది? విబ్ గేర్ అంటే వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఆరెంజ్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, ఇంద్రధనుసు కలర్. ఆ కలర్స్ లో చక్రాలు ఉంటాయి కాబట్టి ఆ కలర్ లో ఇక్కడ ఊహించాలి. కష్టమే అనుకుని ఇది అసాధ్యం అనుకోకండి. ఎందుకంటే మన పిల్లలకి ఒరే బాగా చదవాలి, 100 తెచ్చుకోవాలంట. వాడు కానీ మనకి నాన్నగారు చాలా డిఫికల్ట్ అండి అంటే ఊరుకుంటావా? ఊరుకోం. చంపేస్తాను చదవాలంట. మరి వచ్చేస్తుందిరా చదువు అంటాం. మరి అదే మనం పెద్దవాళ్ళు కూడా చేయాలి కదా. అబ్బే మనకెక్కడ ఓపిక, మన దగ్గరకు వచ్చేసరికి అన్ని మర్చిపోతాం. అయితే ఈ మంచి మానసిక ఉపచారాలు రోజు, ఇది బస్సులో వెళ్ళినప్పుడు ఎక్కడ కూర్చున్నా అసలు విగ్రహం అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. రిపీటెడ్ గా ఈ వీడియో చూస్తే అందరికి కథ కూడా వచ్చేస్తుంది. చక్కగా చేసి మీ వాళ్ళ అనుభవాల్ని మీకు ఈ కామెంట్ల ద్వారా చెప్తే ప్రజలకి ఇంకొంచెం ఉత్సాహం ఉంటుంది. ఏంటి ఇంకా అసలు మనం ఇంకా ఏం తెలుసుకోవచ్చు దీంట్లో, దీనికి సంబంధించి ఏం మాట్లాడవచ్చు అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అందుకే లలితా శాస్త్రంలో అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని ఒక వర్డ్ ఉంది. ఇది అంతర్ముఖ సమారాధ్య. నా ప్రాణం మీదే, నా ఊపిరి మీదే నిలబెట్టి అమ్మవారిని ప్రాణరూపంలో డిఫరెంట్ లెవెల్స్ లో నేను డిఫరెంట్ రంగుల్లో దేవనాగరి లిపిలో అక్షర వర్ణమాల రూపంలో నేను ఉపాసన చేస్తున్నాను. నాదోపాసనలాగా ఇది ప్రాణోపాసనలాగా అది చేస్తే పంచమానసిక. సంతోషం గురుగారు, చాలా చక్కటి టాపిక్ ఈ రోజు మనం మాట్లాడుకున్నాము. సంతోషంగా ఉంది మీతో ఈ టాపిక్ నేను మాట్లాడినందుకు. మీరు తప్ప ఇంకెవరైనా ఈ టాపిక్ ని ఇంత మంచిగా చెప్పుండే వాళ్ళు కాదేమో. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. అమ్మవారు ఏదో ఈ ఏ జన్మలో చేసినప్పుడు ఆయన బాలమురళీ కృష్ణ పాడారు కదా, నే చేసిన పూజా ఫలమో నా పూర్వజుల పుణ్య ఫలమో ఈ జీవితం ఇచ్చారు. నే చేసిన పూజా ఫలం నా పూర్వజుల పుణ్యఫలం. తాతకు ముత్తాతలు అలా ఇచ్చినప్పుడే అందరూ మహానుభావులు, అందరూ చెప్తారు. నాకు అవకాశం వచ్చింది, నేను చెప్పాను, రేపొద్దున ఇంకోటి చెప్పచ్చు. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత.